మద్య నిషేధం అమలవుతున్నటువంటి రాష్ట్రం గుజరాత్. వెంటనే మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు సంయమం లేపుతారు. అక్కడ మందు దొరుకుతుంది, నీకు తెలుసా అని. ఎస్, నాకు తెలుసు మందు దొరుకుతుంది. కాకపోతే మాకు మందు అలవాటు ఉంది, మేము తాగుబోతులమే, మాకు తప్పదు మందు తాగాల్సిందే అని రాసి ఇవ్వాలి. అలా తీసుకున్నోడు ఎవడన్నా పక్కనోడికి అక్రమంగా అమ్ముకుంటే అది ఎవడో ఏం చేయలేం. బట్ ప్రభుత్వం అధికారికంగా మద్యాన్ని వ్యాపారంగా చూడట్లేదు, ఆదాయంగా చూడట్లేదు. దాని ద్వారా 90% కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మద్యానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగు ఏంటయ్యా అంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త మద్యం పాలసీని విడుదల చేసింది. రాష్ట్రంలోని 19 నగరాల్లో, మతపరమైన నగరాల్లో, అంటే హిందూ సంప్రదాయబద్ధమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మద్య నిషేధం చేయబోతున్నారు. మొత్తం 19 మతపరమైన నగరాల్లో బార్సుని పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు.